ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేర్ తో సమావేశమయ్యారు. గంట పాటు సాగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించే తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమ వివరాలను టోనీ బ్లేర్ కి సీఎం రేవంత్ అందజేశారు. రైతులు, యువత, మహిళలు వంటి వివిధ వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, మానవ అభివృద్ధి సూచికల మెరుగుదలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అలాగే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి అంశాలపై టోనీ బ్లేర్ ప్రత్యేక ఆసక్తిని కనబరిచారని సీఎం కార్యాలయం పేర్కొంది. తెలంగాణ రైజింగ్ విజన్ డెవలప్మెంట్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం, టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది. ఇక హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్ 2 అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రికి వివరించారు. మెట్రో ఫేజ్ 2 సాకారమైతే హైదరాబాద్ రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని, సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్ట్ డీపీఆర్ సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.